ఫస్ట్ రోజు బతుకమ్మ అంటే అందరికి ఎక్కలేని హుషారు, పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఎక్కలేని హుషారుతో ఉంటారు. ఇక ఫస్ట్ రోజు ఎగిరి 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 నైట్ 10, 11, 12 వరకు ఎగిరేసి రెండో రోజు ఎవరి వల్ల కాక రెండో రోజు వద్దులే మూడో రోజు చేసుకుందాం అంటారు. ఈ బ్యాచ్ కూడా అదే బ్యాచ్ అనమాట. అందరూ ఇక ఫస్ట్ డే హుషారు మీద మంచిగా వ్యవహారాలు పెట్టుకుంటారు, మంచి హుషారు మీద మంచిగా చేస్తున్నారు పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు. అక్కడ బతుకమ్మని పెంచింది ఇద్దరే, కానీ ఈ వీడియో కోసం అందరూ బిల్డప్లు ఇస్తున్నారు, ఎవరికి వాళ్ళు పేరుస్తున్నట్టు బిల్డప్లు ఇస్తున్నారు. బతుకమ్మ పెంచేది మొదటి నుండే వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ నేను శారీ కట్టుకొని రమ్మన్నారు వీళ్ళు. శారీ కట్టుకొని నేను వెళ్ళేసరికి ఈ బతుకమ్మని బేట్ చేసి మంచిగా కూర్చున్నారు. ఇంకా అందుకనే బతుకమ్మ పెంచే మొత్తం వీడియో లేదు, ఓన్లీ హాఫ్ వీడియోనే ఉంది. మేము బతుకమ్మని ఇంటి దగ్గర నుంచి తీసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళేసరికి 7 అయింది. మేమే లేటుగా వెళ్ళాము అనుకుంటే ఇంకా అందరూ ఇంకా లేటుగా వచ్చారు. ఇంకా బతుకమ్మ పండుగ అంటే ఎలా అయినా ఆడబిడ్డల పండుగ కదా, ఎవ్వరు తగ్గేదిలే అన్నట్టు రెడీ అయ్యి మరీ వస్తున్నారు ఒక్కొక్కరు చిన్నగా. అందుకే మేము వెళ్ళేసరికి ఎవరు లేరు, కొంతమందే ఉన్నారు. ఇంకా అయినా కూడా వాళ్ళు హుషారు మీద ఇంకా సాగుతారా, మనం ఆడుకుందాం పట్టండి అందరు వచ్చేవరకు అనేసి స్టార్ట్. నిన్ను చూడాలని ముందుగా వచ్చిందే పువ్వుల దీపావళి, బతుకమ్మ రాకతో మావాకిలి మురిసేనే పాటతో ప్రతిలోగిలి. ఆడపడుచులు ఇంత సంతోషంతో ఇంతలా ఆడుతుంటే ఎవరైనా మైమర్చిపోవాల్సిందే. ఇంకా అమ్మవారు మైమర్చిపోయినట్లున్నారు, వర్షం రూపంలో అందరినీ ఆశీర్వదిస్తున్నారు. ఇంత వర్షం పడుతున్నా కూడా ఎవరు తగ్గట్లేదు. తాతేనే పట్టులో తీపిని నీ కోసం, ఉయ్యాల పాటల్లో కలబోసాం, ఆ పాటలింటూ నీవు ఊరేగరావే పల్లెటూర్లలో. ఏహే వెలుగురు పురుగుల్లో వెలుగుల్ని నీ కోసం, దారుల్లో దివిటీగా రాజే. మా అమ్మాయికి కూడా ఊపొచ్చి ఒక 4 స్టెప్లు వేసింది. తల మీద అగ్గిపులో నీ తను కాభరణము, తెలంగాణలో పుడితివో నువ్వు 8వ వర్ణము, ఎంతటి అందాల మహారాణివే, నీ చుట్టూ పూలన్నీ చలికత్తెలే. నిన్ను చూడాలని ముందుగా వచ్చిందే పువ్వుల దీపావళి, బతుకమ్మ రాకతో మావాకిలి మురిసేనే పాటతో ప్రతిలోగిలి. పచ్చి పాల వెన్నెలా నేలను పారబోసినట్టు పూసేనే మునుగు పూల తోటలు, పచ్చి పసుపు గొమ్ములో పసుపు తీసి రాసినట్టుగా పూచే తంగెడు కొమ్మలు, వేల రంగుల పువ్వులో బతుకమ్మని చీరలు, కోరేటిలో కలువలో గౌరమ్మని రవికలు, ఎంతటి అందాల మహారాణివే, నీ చుట్టూ పూలన్నీ చలికత్తెలే. నిన్ను చూడాలని ముందుగా వచ్చిందే పువ్వుల దీపావళి, బతుకమ్మ రాకతో మావాకిలి మురిసేనే పాటతో ప్రతిలోగిలి. కాలల మీద ఊయలూగి ఆటాడుకోవే అని లాస్ట్కి వచ్చేసరికి పిల్లలు ఒక బ్యాచ్, పెద్దోళ్ళు ఒక బ్యాచ్ అయ్యారు. ఈ పెద్దోళ్ళతో మనకు గలవదులే అని పిల్లగాళ్ళు బ్యాచ్ పెట్టుకొని వాళ్ళ డాన్సులు వాళ్ళు వేసుకున్నారు. వర్షం ఎఫెక్ట్కి జనాలందరూ ఎటోళ్ళకి వెళ్ళిపోయారు. మా అమ్మాయికి ఎంత లేదు కానీ ఆమెకు చున్నీలు కావాలి, లంగా ఓనీలు ఇవి కావాలి. వాటిలో కూడా డ్రెస్నే సరి చేసుకుంటుంది ఎంతసేపటికి.
నాటు నాటు సాంగ్లో రామ్ చరణ్ ఎన్టీఆర్ గారు ఎలా అయితే పోటీ పడ్డారో అలా అనిపిస్తుంది.